తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సర్వీస్ అపార్ట్మెంట్లో ఆదివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీలో మణిదీప్ డ్రగ్స్ సేవించినట్లు తెలంగాణ ఈగల్ టీం గుర్తించింది. ఈ పార్టీలో డ్రగ్స్ సేవించిన యువతి సహా 6గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల MDMA, 20 గ్రాముల ఎక్స్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తేజ, విక్రమ్, నీలిమ, చందన్, పురుషోత్తం రెడ్డి, భార్గవ్గా గుర్తించారు. బెంగళూరుకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు రాహుల్ డ్రగ్స్ సేవించిన మణిదీప్ పరారీలో ఉన్నారు. మణిదీప్ కోసం తెలంగాణ ఈగల్ బృందం రాజమహేంద్రవరం వచ్చినట్లు తెలుస్తోంది. మణిదీప్ 2023లోనూ గోవాలో రేవ్ పార్టీ నిర్వహించినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. రాజమండ్రిలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ ఫామ్ హౌస్లో మణిదీప్, తేజ, నీలిమ తరచూ డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించామని వినీత్ వెల్లడించారు. మణిదీప్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి. అతను గోవాలో ఇలాంటి రేవ్ పార్టీ ఆర్గనైజ్ చేస్తుంటాడు. సో ఇతను తేజ, నీలిమను కూడా అక్కడ తీసుకెళ్లాడు. 2024 న్యూ ఇయర్ కి తీసుకెళ్లి అక్కడ వీళ్ళందరితో రేవ్ పార్టీ చేయడం జరిగింది. సో అతనే ఫార్మ్ హౌస్ ఉంది అతనికి రాజమండ్రిలో. ఈజ్ నేటివ్ ఆఫ్ రాజమండ్రి యాజ్ అ ఫార్మ్ హౌస్. అతను కూడా అక్కడ కూడా చేయడం జరిగింది. తర్వాత గోవాలు కూడా చేయడం జరిగింది. సో ఇతను అలవాటు చేయించాడు నీలిమకు, తేజకు. తర్వాత వీళ్ళు ఆ రాహుల్ అనే సప్లయర్ బెంగళూరులో ఉన్న వాడితో సంబంధం కల్పించుకొని ఈ చందన్ ద్వారా సప్లై చేయించుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్.